తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఏపీకి ప్రజాస్వామ్యం తిరిగొచ్చి 2 ఏళ్లవుతుంటే వెన్నుపోటు అంటూ గొడ్డలి పార్టీ తప్పుడు మాటలు మాట్లాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు. ఇన్నేళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ లాంటి అరాచక శక్తి ఎప్పుడూ సీఎం కాలేదని గుర్తు చేశారు. కూటమి పాలనలో మేనిఫెస్టో పక్కాగా అమలు చేస్తుంటే ప్రజా సంక్షేమానికి పాటుపడుతుంటే అడ్డగోలు విమర్శలు చేయడం దారుణమన్నారు. ఇది ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో తిరిగి బతకటం ఆరంభించి 2 సంవత్సరాలు. గొడ్డల పార్టీ అరాచకాలకు ప్రజలు పోటు పొడిచి ఇప్పటికి 2 సంవత్సరాలు. పాపం చిన్నానికి గొడ్డల పోటు మాత్రం 7 సంవత్సరాలు అయిపోయింది. ఆయన పేరులోనే జా ప్లస్ గన్ జగన్. మళ్ళీ నాకు సరిపోదు, మావి ప్లస్ గన్ మావి గన్. జగన్మోహన్ రెడ్డి ఏమో గన్ గుర్తు కావాలంటున్నాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలేమో గొడ్డలు చూపించి ఇదే మా గుర్తు అంటున్నారు. మీ చిన్నానికి గొడ్డలు పోటీ ఇచ్చినోడివి ఎన్నుపోటీ ఏంది? కూటమి ప్రభుత్వంలో 2 ఇయర్స్లో సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు? ఒక డిఎస్సి 16,000 చిల్లర మందికి ఉద్యోగాలు వచ్చి 10 నెలలు అయితే ఇప్పుడేంటి డిఎస్సి గురించి గగ్గోలు పెట్టి? అంటే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, మంచి చేసినా కూడా దాన్ని రివర్స్ ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టాలా? బుద్ధుందా మీకు? పెన్షన్ కార్యక్రమం, వితంతు వృద్ధాప్య పెన్షన్లకి మేము పెట్టినంత దాటి నువ్వు అన్ని కార్యక్రమాలు కలిసి పెంచినంత పెట్టలే. మేనిఫెస్టోని గురించి వెన్నుపోటు అని చెప్పి మాట్లాడతారా? నువ్వు రాగానే మద్యపాన నిషేధం విధించి ఎలక్షన్కి పోతానని చెప్పావా లేదా? మద్యపాన నిషేధం విధించకపోగా నువ్వు చెప్పిన మందే తాగి చావాలని రిస్ట్రిక్షన్ పెట్టావా లేదా? 30 చిల్లర వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నది వాస్తవమా కాదా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, మేము పిల్లలప్పటి నుంచి ముఖ్యమంత్రులను చూసాం. నీ అంత ఘోరాలు నేరాలు చేసిన ముఖ్యమంత్రిని చూసామా? లేదే.